హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ అరవింద్. సో మనం ఎప్పుడైనా ఒక కొత్త ఇల్లు తీసుకుంటే ఇంటీరియర్ ఎలా చేపించుకోవాలని చాలా రిఫరెన్సెస్ చూస్తూ ఉంటాం. సో ఈ రిఫరెన్సెస్ అనేది చూస్తాము కొన్ని వీడియోస్‌లో మామూలుగా రెడీ అయిన ఇల్లు చూస్తూ ఉంటాము. కానీ యాక్చువల్‌గా వచ్చి ఉన్న తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వచ్చి ఉన్న తర్వాత ఏది ఎక్కడ అరేంజ్ చేసుకోవాలనేది పెద్ద క్వెషన్ మార్క్ అయితది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 3 బీహెచ్‌కే వెస్ట్ ప్లేస్ ఫ్లాట్ ఒకటి ఆల్రెడీ మూవ్ ఇన్ అయ్యి ఒక 1 ఇయర్ నుంచి ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఎలా అరేంజ్ చేసుకున్నారు అనేది కంప్లీట్‌గా చూపిస్తా. రూమ్ సైజ్ ఏంది, బెడ్ సైజ్ ఏంది, అసలు హాల్‌లో ఎంత స్పేస్ ఉంది, కిచెన్‌లో ఎంత స్పేస్ ఉంది, కిచెన్‌లో ఎలాంటి క్రాకరీ యూనిట్ ఉంది. సో ఇలాంటివన్నీ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్. సో ఇదే మన వెస్ట్ ఫేస్ 3 బిహెచ్కే ఫ్లాట్ అండి. సో దీని ఫ్రంట్ ఎలివేషన్ అయితే వాళ్ళు ఇలా ఇచ్చిండ్రు. కార్బన్ షీట్స్ అంటారు దీన్ని. కార్బన్ షీట్తో ఫ్రంట్ డోర్ ఎలివేషన్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మనకి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా అండి ఇది. లివింగ్ ఏరియాలో వాళ్ళు సోఫా కలర్ కానీ కర్టెన్ కలర్ కానీ మ్యాచింగ్లో తీసుకున్నారు. సో ఇది కస్టమైజ్డ్ సోఫా అండి. దానికి తోడు కస్టమైజ్డ్ టీపై కూడా తీసుకున్నారు. సో ఇక్కడ ఇది వీళ్ళ లివింగ్ ఏరియా. చూడండి స్పీకర్స్ అనేది పైన అక్కడ కార్నర్లో అరేంజ్ చేసుకున్నారు. అలా హోమ్ థియేటర్ అనేది ఇలా సెట్ చేసుకున్నారన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి టీవీ యూనిట్ ఇలా ఉంది. సో టీవీ యూనిట్ చూడొచ్చు మీరు. అక్రెలిక్ అండ్ లోవర్స్ కాంబినేషన్లో వైట్ టైల్ కాంబినేషన్లో ప్రొఫైల్ గ్లాస్తో వాడారు. చూడండి క్లియర్గా. వాళ్ళు దాన్ని ఎక్కువ స్పేస్ ముందుకు రానియకుండా ఈ కింద యూనిట్ ఏదైతే స్టోరేజ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని అక్కడే స్పీకర్ బార్ పెట్టేసిండ్రు. ఇక్కడ ఊఫర్ అనేది ఇక్కడ సెటప్ చేసుకున్నారు. ఇలా టీవీ అనేది ఇక్కడ సెట్ చేసుకున్నారు. ఈ రూమ్లో ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకి ఎలా ఉంది అంటే చూడొచ్చు. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇలా ప్రొఫైల్ లైట్స్ అనేది ఏమి ఇవ్వకుండా చిన్న లైట్స్ అండ్ సీలింగ్ లైట్స్తో ప్లెయిన్గా ప్లాన్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ అనేది ఒకటి సెట్ చేసుకున్నారు. క్లాక్ అనేది అక్కడ సెట్ చేశారు. ఇక్కడ ఇవి రెండు చూస్తే మనకి ఇందులో ఏదన్నా ఫొటోస్ పెట్టుకోవడానికి ఈ స్పేస్ అనేది చేసి పెట్టుకున్నారు. ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే అక్కడ అరేంజ్ చేసి లేవు. సో ఇది వీళ్ళ లివింగ్ ఏరియా ప్లాన్ అనమాట. సో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే సో ఇక్కడ పార్టీషన్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ దగ్గర పైన యూపీవీసీతోనే వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే చేయించుకున్నారు. దాని తర్వాత ఇది ఇటు సైడ్ ఇక్కడ బీమ్స్ వచ్చినాయి కదా, ఆ బీమ్స్ అన్నింటినీ ఇలా కవర్ చేసుకున్నారనమాట. ఇలా బీమ్స్ని ఇలా కవర్ చేసుకొని చిన్న లైట్స్ కూడా పెట్టేసి నీట్గా హై గ్లాస్ వాడినరు, ఎక్కువ హై గ్లాస్ వాడినరు అండ్ అక్రైలిక్ వాడినరు. సో ఇక్కడ వీళ్ళు ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అయితే ప్లాన్ చేసుకున్నారు. సో ఇవి కూడా మూవబుల్ సీట్స్ అన్నమాట. ప్లస్ కింద స్టోరేజ్ ఉంది. మూవబుల్ సీట్స్ని వీళ్ళు ఎప్పుడైతే క్లోజ్ చేసుకుంటారో వాల్కి పెట్టేసుకుంటారు సైడ్కి. అది కూడా చూపిస్తా ఎలా ఫోల్డ్ చేసుకుంటారు అనేది, ఎలా అరేంజ్ చేసుకుంటారు అనేది. సో వీళ్ళు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు నాకు చెప్పిన సజెషన్ ఏంటంటే ఎక్కువ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తే మనకి ఇల్లు అనేది కొంచెం స్పేషియస్గా కనిపిస్తుంది అని చెప్పారు. ఇక్కడ వీళ్ళు పూజా యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. చూడొచ్చు ఇక్కడ ఒక బ్లాక్ వచ్చిందనమాట. ఆ బ్లాక్కి కవరింగ్ లాగా చిన్నగా ఇట్లా ఆర్చ్ టైప్ ఇచ్చేసి మధ్యలో దేవుని ఫోటో పెట్టుకొని అలా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ మనకి ఇది పూజా యూనిట్. సో పూజా యూనిట్ కూడా నీట్గా వైట్ కలర్లో ప్లాన్ చేసుకున్నారు. సిఎన్సి కటింగ్ యూజ్ చేశారు. ఇక్కడ పైన బెల్స్ అనేది పెట్టుకున్నారు. ఇక్కడ శంఖ చక్రాలు పెట్టుకున్నారు. ఇక్కడ ఓం స్వస్తిక్ అనేది అలాంటి సిఎన్సి కటింగ్ చేయించుకున్నారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వెనకాల ఓం అనేది గ్లాస్ ప్రొఫైల్ గ్లాస్తో చేయించుకున్నారన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళు నీట్గా అరేంజ్ చేసుకున్నారు. పైనుండి కింది వరకు ర్యాక్స్ లాగా పెట్టేసుకొని. సో కింద పూజకి సంబంధించిన సామాన్ స్టోర్ చేసుకోవడానికి కింద స్టోరేజ్ ఇచ్చుకున్నారు అన్నమాట. సో ఇలా నీట్గా ప్లాన్ చేసుకున్నారు వైట్లో. సో వైట్లో ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ ప్లేస్ అనేది చాలా స్పేషియస్గా అనిపిస్తుంది ఇల్లు. ఇది చూస్తే మనకి ఇక్కడ కిచెన్. ఇప్పుడు కిచెన్కి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది
వాళ్ళు హాల్లోకి వచ్చేలాగా అంటే లివింగ్ స్పేస్లోకి వచ్చేలాగా పెట్టుకున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్తో గ్లాసెస్ స్టోరేజ్ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నారు. గ్లాసెస్ అండ్ కప్స్ ఇక్కడ పెట్టేసుకున్నారు. సో ఇది వైట్ టైల్ అన్నమాట. వైట్ టైల్ అనేది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద వాడినరు. సో ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. సో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే వీళ్ళు అక్రైలిక్ యూజ్ చేశారు. అక్రైలిక్ బ్లూ అండ్ అక్రైలిక్ వైట్ కాంబినేషన్లో విత్ ప్రొఫైల్ గ్లాస్ కాంబినేషన్లో యూజ్ చేశారు. అదే కాకుండా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు ఇవన్నీ కింద స్టోరేజ్ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి ఆనియన్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవడానికి వికర్ బాస్కెట్స్తో ప్లాన్ చేసుకున్నారు. సో ఇట్ సైడ్ వచ్చేసి స్టోరేజ్ యూనిట్, ఎక్స్టెండెడ్ స్టోరేజ్ యూనిట్ ఫ్రిడ్జ్ పక్కన పెట్టేసుకున్నారు. సో ఈ స్టోరేజ్ యూనిట్ అన్ని క్లియర్గా నీట్గా ప్లాన్ చేసుకున్నారు. ఇది 10x8 అనుకుంటా ఈ కిచెన్ సైజు. 10x8 కిచెన్ సైజ్ని ఇలా ప్లాన్ చేసుకున్నారు. కంప్లీట్గా ఏదైనా ఉంటే పైన పెట్టుకోవడానికి హైడ్రాలిక్ అండి. పైన ఉన్నాయండి హైడ్రాలిక్, అవన్నీ హైడ్రాలిక్ స్టోరేజ్ యూనిట్. సో ఈ ప్రొఫైల్ గ్లాస్ లోపల కూడా మీరు చూస్తే లైటింగ్ అనేది పెట్టుకున్నారు. వాళ్ళు లైటింగ్ అనేది లోపల పెట్టేసుకున్నారు. ఇక్కడ చిమ్నీ పైన కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేయడానికి కూడా అదే సేమ్ ప్రొఫైల్ గ్లాస్లో యూజ్ చేయడం వల్ల ఈవెన్గా కనిపిస్తుంది. సో ఇలా వీళ్ళు 1 year ఉన్నప్పటికీ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు ఎవ్రీడే కాబట్టి ఇంత నీట్గా కనిపిస్తుంది. ఎవ్రీడే క్లీన్ చేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు మిక్సీ కానీ, ఇక్కడ వీళ్ళైతే ఎయిర్ ఫ్రైయర్ ప్రస్తుతానికి ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ ఓవెన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అలా ఒక స్పేస్ వదిలేసుకున్నారు. ఇక్కడ పక్కన ఫ్రిడ్జ్కి ఇది ఇలా పెట్టేశారన్నమాట. సో ఇక్కడ కిచెన్లో మనకి ఈ కార్నర్ స్పేస్కి చాలామందికి ప్రాబ్లం వస్తుంది. అందులో మనం చేయి పెట్టి ఆ కార్నర్కి మనం యూజ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేసిందంటే మ్యాజిక్ కార్నర్ యూనిట్ పెట్టేసుకున్నారు. ఈ డోర్ ఇలా ఓపెన్ చేశాక ఇందులో ఉన్నదాన్ని ఇలా ఫ్రంట్కి లాగి ఇలా సైడ్కి లాగితే ఆ కార్నర్లో ఉంది కూడా ముందుకు వచ్చేస్తుంది. దీన్ని కూడా ఇలా ఫ్రంట్కి తీసుకోవచ్చు. సో మళ్ళీ స్టోర్ చేయాలంటే మళ్ళీ దీన్ని బ్యాక్ అనేసి మళ్ళీ ఇటు సైడ్ పుష్ చేసి దీన్ని లోపలికి అనేసుకుంటే సో కార్నర్ స్పేస్ అనేది వేస్ట్ కాకుండా నీట్గా యూజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఇదే కాకుండా ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా చూడండి. ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ కూడా కంప్లీట్గా మనం లోపలికి చేతులు పెట్టాల్సిన అవసరం లేకుండా బయటకు వచ్చేస్తాయి ర్యాక్స్. సో ఇలా బయటికి ర్యాక్స్ వస్తాయి ఆటోమేటిక్గా, డోర్తోనే ఓపెన్ అయితే మనం ఇక్కడ స్పెషల్గా చేయాల్సింది ఏమి ఉండదు. సో ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనము లివింగ్ ఏరియాలో ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ ఉందన్న కదా, దీని మీద యూజ్ చేసిన సేమ్ లామినేట్, ఇది అక్రైలిక్ లామినేట్ సేమ్ ఇక్కడ క్రాకరీ యూనిట్లో ప్లాన్ చేసుకున్నారు. క్రాకరీ యూనిట్లో ఇక్కడ స్పేస్ ఎందుకు వెళ్ళేసారంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా టీవీ పెట్టుకొని హాల్లో ఇక్కడ తినుకుంటూ చూడవచ్చు, అలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ చూడడానికి పెట్టుకున్నారు. కింద కూడా స్టోరేజ్ యూనిట్స్ ఇచ్చుకున్నారు. ఈ పైన ఉన్న ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ కూడా హైడ్రాలిక్తో చేశారు. దానిపైన ఉన్నవి కూడా హైడ్రాలిక్ అనమాట. అది హై గ్లాస్ యూజ్ చేశారు ఇక్కడ. సో వీళ్ళు వైట్ కాంబినేషన్లో, లైట్ కలర్స్ కాంబినేషన్స్లో ఎక్కువగా వాడడం వల్ల చాలా స్పేషియస్గా కనిపిస్తుంది ఇల్లు అనేది. మీరు ఇక్కడ చూస్తే క్రాకరీ యూనిట్ పక్కన కిచెన్ బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ వ్యానిటీ ఏరియా ఉంది. సో వ్యానిటీ ఏరియాలో నీట్గా ప్రొఫైల్ గ్లాస్ విత్ లైట్ అనేది ఒకటి ప్లాన్ చేసుకొని పైన కూడా స్టోరేజ్ ఇచ్చుకున్నారు వేస్ట్ చేయకుండా స్పేస్ని పైన అండ్ కింద. సో కింద వెంటిలేటెడ్ పెట్టారు, ఎందుకంటే లోపల ఏమైనా మనం స్టోర్ చేసుకుంటే ఈ వాటర్ కనెక్షన్ కూడా అక్కడ నుండే ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది అందులో ఫామ్ అవ్వకుండా ఎయిర్ పాస్ అయ్యేలాగా వెంటిలేటెడ్ కబోర్డ్స్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. చూడండి క్లియర్గా. సో ఇక్కడ టైల్స్ ప్లాన్ చేసిండు వెనకాల. సో ఇక్కడ కింద మళ్ళీ వైట్ టైల్. సో వీళ్ళు ప్రతి ప్లేస్లో టీవీ యూనిట్లో, క్రాకరీ యూనిట్లో, వ్యానిటీలో అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా మొత్తం వైట్ టైల్తో ప్లాన్ చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ లామినేట్ కూడా వైట్ కాబట్టి కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అవుతుందని. సో ఇక్కడ నుండి మనం వ్యానిటీ నుండి లోపలికి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇది మన మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో 14x11 సైజ్ రూమ్ అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా చిన్నగా ప్లాన్ చేసుకొని సైడ్ బెడ్ సైడ్ యూనిట్ లాగా చిన్న ఒకటి
టేబుల్లా చేపించుకొని పెట్టుకున్నారు. ఇది వచ్చేసి మనకి కింగ్ సైజ్ బెడ్ 6.5 బై 6.5, 6 బై 6.5 6.5 బై 6.5ని కింగ్ సైజ్ అంటారు. ఇటు సైడ్ కూడా ఒకటి పక్కన మొబైల్ కానీ నైట్ టైంలో వాటర్ బాటిల్ కానీ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఉందో పక్కన. సో క్లియర్గా స్పేస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఇది అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్కి వాష్రూమ్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఏసీ ఎట్లా ప్లాన్ చేసుకున్నారంటే వీళ్ళు అక్కడ బీమ్ అనేది వచ్చింది. ఆ సిమెంట్ బ్లాక్ని కవర్ చేయడానికి ఏసీకి కింద గ్యాప్ వస్తుంది కాబట్టి కింద సేమ్ వుడెన్ ప్లైవుడ్తోని ఒక బ్లాక్ చేసి సేమ్ వాల్ కలర్ వేయించి అదొక వాల్ లాగా కనిపించేలాగా చేసుకున్నారనమాట. సో ఇక్కడైతే ఇలా ఏసీ అయితే వాళ్ళు సెట్ చేసుకున్నారు. సో బ్లైండ్స్ కూడా వీళ్ళు ఈ లేటెస్ట్ మోడల్ బ్లైండ్స్ అనేది ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ వాళ్ళు స్లైడింగ్ డోర్స్తోని హై గ్లాస్లో స్లైడింగ్ డోర్స్తోని స్పేస్ ఎక్కువ ఉండడానికి ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అంటే ఇక్కడ మనకి ఏం పెట్టుకోరాదు, ఈ సైడ్ యూనిట్ కూడా పెట్టుకోరాదు. అందుకని స్లైడింగ్ డోర్స్ ప్లాన్ చేసుకున్నారు. పైన హైడ్రాలిక్ డోర్స్తోని స్టోరేజ్ ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ విండో వచ్చింది. సో ఆ విండో దగ్గర చిన్నగా సిట్అవుట్ ప్లాన్ చేసుకున్నారు. మీరు చూడండి కలర్ కాంబినేషన్స్ గ్రే అండ్ వైట్లో వెళ్ళారు ఇందులో. సో గ్రే కూడా మరీ డార్క్గా కాకుండా నీట్గా ఉంది. సో ఇక్కడ ఫ్యూచర్లో ఏదైనా ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే టీవీ కావాలన్నా పెట్టుకునేలాగా ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ నాకు వీళ్ళు ఇచ్చిన ఇంకో ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒకవేళ మనము ఇంటీరియర్ చేయించుకుంటున్నామంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎలక్ట్రికల్ వర్క్స్ అనేది కంప్లీట్గా ఫస్ట్ చేయించుకోవాలనేది ఒక సజెషన్ ఇచ్చిండ్రు. అదే కాకుండా ఖచ్చితంగా ఈ గ్రౌటింగ్ వర్క్ అనేది టైల్స్ గ్రౌటింగ్ వర్క్ అనేది కూడా బిఫోర్ స్టార్టింగ్ ఇంటీరియరే చేయించుకోవడం వల్ల సీపేజ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి అదొక సజెషన్ అయితే ఇచ్చిండ్రు. సో అది ఓనర్ సజెషన్. సో నెక్స్ట్ మనము కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాము. సో ఇదైతే మన మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ క్రాకరీ యూనిట్ పక్కనే కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది వీళ్ళకి. ఇది 10x10 సైజులో వచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ బెడ్ అనేది వార్డ్రోబ్కి మధ్యలో ఉంది. ఇలా ఉంది ఏంటి అనుకుంటున్నారా, ఇది ఫోల్డబుల్ బెడ్. దీన్ని పైకి లిఫ్ట్ చేస్తే కంప్లీట్గా ఫోల్డ్ అయిపోయి సేమ్ ఆ కబోర్డ్స్ ఏ కలర్లో అవుతుందో ఆ కలర్ కనిపించేలాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇది ఫోల్డ్ చేసేస్తే పిల్లలు ఆడుకోవడానికి మంచి స్పేస్ దొరుకుతుంది అని వీళ్ళు క్లోజ్డ్ ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ బెడ్ ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ. ఈ బెడ్స్ అయితే వచ్చేసి 4x6.5 ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక బాబు, ఆ ఒక బాబుకి ఒక సింగిల్ బెడ్ సరిపోతుందని అలా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టడీ యూనిట్ కూడా వాళ్ళ బాబు కోసం చిన్న చైర్ వేసేసి స్టడీ యూనిట్ కూడా క్లియర్గా నీట్గా సేమ్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ రూమ్ని అయితే ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది ఫోల్డబుల్ బెడ్. ఆ ఫోల్డబుల్ బెడ్ అనేది ఈ రూమ్ స్పెషాలిటీ. సో మీరు నోటీస్ చేస్తున్నారో లేదో ఫాల్ సీలింగ్ మీరు అన్ని రూమ్స్లో ఫ్లాట్గా ఇచ్చేసారు వీళ్ళు. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఫ్లాట్ ఫాల్ సీలింగ్ ఇచ్చేసుకొని హైట్ కనిపించడానికి తక్కువ ఇంచెస్ పైన స్పేస్ ఇచ్చి చేసుకున్నారు. సో మీరు చూడొచ్చు ఫాల్ సీలింగ్ కూడా ఈ ప్రొఫైల్ లైట్స్ అట్లా కాకుండా చిన్న లైట్స్ ప్లస్ సీలింగ్ లైట్స్తోని ప్లాన్ చేసుకున్నారన్నమాట. సో ఇక్కడ నుండి మనం మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 3 బెడ్రూమ్ అని చెప్పాను. సో వీళ్ళు మరి గెస్ట్ బెడ్రూమ్ ఎలా ప్లాన్ చేశారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు లివింగ్ ఏరియా నుండి బ్యాక్ సైడ్ వెళ్తే మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంది. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x10 అన్నమాట. 12x10లో ప్లాన్ చేశారు గెస్ట్ బెడ్రూమ్. మీరు చూడొచ్చు గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఎవరైనా గెస్ట్ వస్తే రెడీ కావడానికి మిర్రర్ పెట్టేసి చిన్న డ్రెస్సింగ్ టేబుల్ టైప్ ప్లాన్ చేశారు విత్ స్టోరేజ్. మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ. సో మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా ఇలా స్టోరేజ్ ప్లాన్ చేశారు. గెస్ట్ వస్తే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. బ్లైండ్స్ కూడా నీట్గా ఇక్కడ బ్రౌన్ కలర్ బెడ్ వాడారు కాబట్టి ఇక్కడ బ్రౌన్ కలర్ బ్లైండ్స్ అండ్ ఇక్కడ లామినేట్స్ వీడియో చూస్తే ఈ రూమ్లో వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో లైట్ బ్రౌన్ కాంబినేషన్లో వాడారు. ఇది కంప్లీట్గా హై గ్లాస్ అన్నమాట. సో ఇక్కడ కూడా
మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ప్లేన్ ఇచ్చేసారు. ఎక్కువ ప్రొఫైల్ లైటింగ్ వీళ్ళు ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే దానివల్ల ఫాల్ సీలింగ్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. అదే కాకుండా ఎవరైనా క్లీనింగ్ అప్పుడు కూడా ఎక్కువ డిజైన్స్ కట్టింగ్స్ ఉండడం వల్ల క్లీనింగ్ అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది కాకుండా ఉండడానికి వీళ్ళు ప్లెయిన్గా యూజ్ చేశారంట. అదే కాకుండా నెక్స్ట్ మనకు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ టీవీ కావాలంటే ఫ్యూచర్లో చిన్న టీవీ పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ కవర్ అయిపోయినాయి, హాల్ కవర్ అయిపోయింది, టీవీ యూనిట్ కవర్ అయిపోయింది, డైనింగ్ ఏరియా కవర్ అయిపోయింది, కిచెన్ కవర్ అయిపోయింది, వ్యానిటీ కూడా కవర్ అయిపోయింది. సో నెక్స్ట్ మేజర్ బాల్కనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బాల్కనీ అనేది 18/6 సైజులో ఉంది వీళ్ళకి. వీళ్ళది కార్నర్ ఫ్లాట్ అన్నమాట, వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్. వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్లో ఎలా ఉంటుందో ఒకసారి వ్యూ చూడండి. వీళ్ళ ఇది హైరైస్ అపార్ట్మెంట్, 10th ఫ్లోర్లో ఉంది వీళ్ళ ఫ్లాట్. సో అందుకని వెనకాల విల్లా ప్రాజెక్ట్ వల్ల మంచి వ్యూ అనేది, సిటీ వ్యూ అనేది ఎంత బాగుందో చూడండి. వీళ్ళు ఇక్కడ పిజన్ నెట్ పెట్టేసుకున్నారు సేఫ్టీ కోసం. సో ఇక్కడ వీళ్ళు బాల్కనీలో ఒక బార్ యూనిట్ ఆర్ డిన్నర్ యూనిట్, ఫ్యామిలీ డిన్నర్ యూనిట్ అని ఒకటి ప్లాన్ చేసుకున్నారు. ఇది కూడా ఫోల్డబుల్. సో ఇక్కడ వీళ్ళు ఈవినింగ్స్ ఫ్యామిలీతో తినడము, ఏమైనా గెట్ టుగెదర్ అయితే ఫ్రెండ్స్తోని పార్టీ చేసుకోవడం లాంటివి చేసుకోవడానికి ఇక్కడ బయట అయితే ప్లాన్ చేసుకున్నారు. చూడొచ్చు ఇక్కడ స్టోరేజ్, పైన కూడా స్టోరేజే, హైడ్రాలిక్ ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఓపెన్ చేసుకుంటే అక్కడ కూడా మనం బాటిల్స్ కానీ ఇంకేమన్నా బౌల్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి ఇలా ప్లాన్ చేశారనమాట. ఒకవేళ ఇక్కడ మనకి చైర్స్ అవసరం లేదనుకుంటే ఈ చైర్స్, వైట్ చైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ వైట్ చైర్స్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. పక్కన పెట్టుకొని ఈ టేబుల్ క్లోజ్ చేస్తే ఇక్కడ చిన్న సిట్అవుట్ ప్లాన్ చేసుకున్నారు. ఈ చైర్స్ బ్యాక్ సైడ్ చిన్న సిట్అవుట్ విత్ స్టోరేజ్ యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ తులసమ్మ వాళ్ళు ఇది ఈస్ట్ సైడ్ కాబట్టి, వెస్ట్ ఫేస్లో బాల్కనీ ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి తులసమ్మ అనేది ఆ కార్నర్లో వాస్తు ప్రకారం పెట్టుకున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే వీళ్ళు చిన్న ప్లాంట్స్ కూడా పెట్టుకున్నారు. డైరెక్ట్గా బాల్కనీ గ్రిల్కి ఇన్సైడ్ హ్యాంగ్ చేసుకొని పెట్టేసుకున్నారనమాట. ఇక్కడ హ్యాంగింగ్ టైప్ చేయించుకొని ఇక్కడ చిన్న ఒక 3 ప్లాంట్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడ చూడండి చిన్న సైకిల్ ఉంది, అది కూడా పెట్టుకునేంత స్పేస్ ఉంది వీళ్ళకి బాల్కనీలో. సో వీళ్ళు అట్లా స్పేషియస్గా హడావిడి లేకుండా ప్లాన్ చేసుకున్నారు. యాజ్ యూజువల్ మనకి పైన యూపీవీసీ సీలింగ్ అనేది ఇచ్చిండు. అయితే ఇక్కడ వీళ్ళు ఫ్యాన్ పెట్టారు, కాకపోతే ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల, విండ్ వల్ల ఆ ఫ్యాన్ అనేది సీలింగ్కి తాకడం వల్ల దాన్ని తీసేశారు. సో ఇది వీళ్ళ బాల్కనీ. సో ఇప్పుడైతే క్లియర్గా మీకు ఇల్లు మొత్తం ఫోల్డబుల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోల్డ్ చేసేసి క్లియర్గా చూపిస్తా, ఎలా ఉందనేది మీకు క్లారిటీతోనే ఒక ఐడియా వస్తుంది. ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేసుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇలాంటివి మీకు ఇంకా చాలా కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఈరోజు వెస్ట్ ఫేస్ 3 BHK ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేది ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి చూపించాము, ఫోల్డ్ చేసి చూపిస్తా ఒకసారి.
ఇది వెస్ట్ ఫేసింగ్ 1620 ఎస్ఎఫ్టీ 3 BHK అనమాట. సో దీనికి వీళ్ళు ఇంటీరియర్ మీకు ఇందాక చూపించాను. ఈ ఇంటీరియర్కి ఎంత అయింది అనేది మీ క్వశ్చన్ అయి ఉంటుంది. సో కంప్లీట్గా వీళ్ళు ఇంటీరియర్కి ఒక 15 lakhs అయితే ఖర్చు పెట్టారు. ఫర్నిచర్ కాకుండా, ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కాకుండా వీళ్ళు ఇంటీరియర్ ఓన్లీ ఫాల్ సీలింగ్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, సో మిగతా వుడ్ వర్క్ కానివ్వండి, ఇవన్నిటికీ 15 lakhs అయితే స్పెండ్ చేశారు. సో ఇలాంటి ఇంకిన్ని ఐడియాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.